మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో అపర్ణ హస్తం కోసం ఎదురు చూస్తున్న ఒక వ్యక్తి ఒక కాలు షుగర్ పేషెంట్తో ఒక కాలు కొట్టేయడం కాకుండా ఇంకో కాలు కూడా ఇన్ఫెక్షన్ అవడంతో ఆ కాలు సైతం తీసేయాలని డాక్టర్ చెప్పడంతో ఏమి చేయాలో తెలియని స్థితిలో ఆ కుటుంబం దిక్కు తోచని స్థితిలో ఉన్నది. ఎవరైనా దాతలు సహకరిస్తే తన కుటుంబ పోషణ నడిపించుకుంటూ తనకు ఉన్న సమస్యను పరిష్కరించుకునే పరిస్థితి చేసుకుంటానని చెప్పేసి పేర్ల శ్రీను కోరడం జరుగుతుంది. అసలు అతనికి ఈ సమస్య ఏ విధంగా వచ్చింది, అసలు ఏం జరిగిందో తన మాటలో తెలుసుకుందాం. చెప్పండి. నాకు సంవత్సరం కింద కాలు ఉండేనండి. ఉండే ఇన్ఫెక్షన్ అయ్యి 10 లక్షల దాకా పెట్టుకున్నాను. దీనికి పెట్టుకుంటే దానికి ఇన్ఫెక్షన్ అయ్యి కాలు తీసేయమంటే అనుకుంటా 10 సంవత్సరాలు తీసేసాము. తర్వాత తీసేసిన తర్వాత అది అలాగనే బతున్నాను, ఒక్కటే కాలుతోనే అటు బతున్నాను. తర్వాత మళ్ళీ ఈ కాలుకి ఇన్ఫెక్షన్ వచ్చి దీనికి 3 ఏళ్ళు తీసేసారు. ఇప్పుడు ఎన్ని రోజుల కింద సమస్య ఏర్పడింది నీకు? ఈ సమస్య ఏర్పడి అడిగి 20 రోజులు కావస్తుందండి. 20 రోజుల హాస్పిటల్లో తిరుగుతున్నాం. మొన్న మళ్ళీ 3-4 లక్షలు అప్పు తెచ్చి పెట్టాను. ఏం కుదురుబాట్లు నిమ్స్కి వెళ్ళిపోమన్నారు. నిమ్స్కి వెళ్ళిపోతే నిమ్స్కి డాక్టర్ చూసి కూడా ఇది కాలు ఆగే ఛాన్స్ లేదు, దీని కూడా 50-50 అంటుండు, తీసి పారదెంగాలంటే నాకు నా వల్ల ధైర్యం చాలక ఆడైనా చచ్చేదే, నేను ఇక్కడైనా చచ్చేదని ఇక్కడనే ఉండిపోయాను. ఆడికి పోతే 7 లక్షలు అయితే అన్నాడు. 7 లక్షలు అంటే మా కొద్దిగా పెట్టుకోవాలంటే మా దగ్గర పైసలు లేక చాలా ఇబ్బందితో ఉన్న చిన్న చిన్న పిల్లలు అయిపోయారు. ఆ బాధతో ఎటుపోలేక ఇక్కడ ఇంటికాడే ఉంటున్నాం మేము. అంటే ఎవరినైనా ఇప్పుడు మీరు సహకరి అంటే ఎవరైనా మీకు వెనకమైన ఆధారం లేదా? మరి ఏమైనా ఏం లేదంటే నేను తప్ప సాయం చేసారు. అప్పుడు నాకు 4 పిల్లలు, ఒక బిడ్డ, 3 కొడుకులు. వాళ్ళు చదువుకుంటారు. ఒక బిడ్డ పెళ్లి చేసినారు, 3 కొడుకులు చదువుకుంటారు. వాళ్ళు కూడా పెద్ద సంపాదించేంత తిరిగి వాళ్ళ దగ్గర ఏం లేదు. చూస్తున్నాం కదా, నిరుపేద కుటుంబ వ్యవస్థ, ఇంటికి మూల స్తంభం, పెద్ద దిక్కు మూలక పడితే ఏ విధంగా ఇబ్బంది ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. మన వంతు సహాయంగా ప్రతి కుటుంబం నుంచి ఎవరైనా ఒకరు దాతలు సహకరించి వీళ్ళ కుటుంబానికి సహాయ సహకారం అందేయాలని మనం కోరుతున్నాం. వీళ్ళు పేర్ల శ్రీని యొక్క ఫోన్పే నెంబర్ 6281769384. దాతలు ఎవరైనా సహకరించి ఆ కుటుంబ పెద్దను ఆదుకోవాలని కోరుతున్నాం. ఎమ్మెల్యే గారు, అయ్యా నా పరిస్థితి చాలా ఇబ్బందులు అయిపోయింది. నా కుటుంబ పరిస్థితుల్ని సాదుకోవాలంటే శక్తి కూడా అయిపోయింది. ఒక కాలు వరకు పోయింది, ఇంకో కాలు పోతుంది అంటున్నాను. నా పరిస్థితి ఏం లేదు. నాకు తినడానికి డబ్బు లేదు, 1 రూపాయి ఇంట్లో లేదు. మా కొలుపులు చందేసి తిని బతున్నాను. నా మీ వల్ల ఏదైనా సాయం అయితే చేయనయ్యా. ఓకే, చూస్తున్నారు కదా బాధితుడు ఏ విధంగా మొరపెట్టుకుంటున్నాడు. తన కన్నీటి గాథను గుర్తించి డోర్నకల్ ఎమ్మెల్యే గారు ఆ బాధితునికి తమ వంతు సహాయం చేయాలని కోరుతున్నారు. ప్రజల ఓట్లతో గెలవడమే కాదు, ప్రజల సమస్యలే ఉన్నప్పుడు సహకరించిన నాయకుడే, ఆదుకున్న ఆపద్బంధుడే నిజమైన రాజకీయ నాయకుడు, నిజమైన గొప్ప వ్యక్తి. కాబట్టి ఈ విధంగా బాధలో ఉన్న వ్యక్తిని ఆదుకోవాలని డోర్నకల్ ఎమ్మెల్యే గారిని కోరుతున్న కుటుంబ సభ్యులు.